అందింపజేస్తారు. ఏమి ఇట్టి శృంగారమైనటువంటి అరణ్యములోన చెలులతో అలరాడుచున్నది యువతి ఇంతి. ఎన్నడూ చూడని లావాణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెరుపులు నేర్చిన మెరుపు తీగ, అవన్నీ తలానికే అవతరించిన అప్సరస ఎవరు? ఆ దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసయ, మదన మనోహర సుందర నార్య, మయూరాల నర్తకివా, కోకిలకే గలమిచ్చిన కలకంటివా సుందరి? యవనమాత వ్యర్థముగా, యవనమాత వ్యర్థముగా ఎందుకు గడిపెవు మోహనాంగి? మహా జవ్వని వై ఒంటరిగా ఉండనేలా, ఆ పువ్విలి కాడు బాణమును పూనియు నిన్ను గదివేయుచుండెనా? పూల తోటలోన దవ్వున చేరుమి తరుణీ మనిరో. రావే నా రతనాల మొలుక, నా రామ చిలుక. ఈనాడు నాకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం, ఒక మారుమూల పల్లె ప్రాంతాలలో ఉండే హరిజనులని ఆశించి జీవితాన్ని కడుతుర్లభంగా గడుపుకునేవాడిని. మరి ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మంత్రివర్గానికి మరియు అందరికీ నా కళాభివందనాలు తెలుపుతున్నాను. సమ్మయ్య గారికి ధన్యవాదాలతో, శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు, సృష్టికే ఒక కొత్త అందాన్ని తెచ్చారు అన్న పాట అందరికీ తెలుసు. అలాంటి శిల్పి స్థపతి వేలు ఆనందాచారి గారి క్లుప్త సుందర సందేశం. సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్ల వారికి, సభలో ఆశీనటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేల అందరికీ కూడా మొట్టమొదట వాళ్ళందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మన తెలంగాణ ప్రభుత్వం వారు మన కళాకారులను ఏదైతే ఈ వికసించే ఈ పద్మాలను వాళ్ళు ఏ విధంగా అక్కను చేర్చుకొని అట్టడుగున ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి కళాకారులను పైకి తీసి వాళ్ళందరినీ గుర్తించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారికి అనేకమైన సతమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు మరింకా ఈ యొక్క కళాకారులను, శిల్ప కళాకారులను అభివృద్ధి పథంలో నడిపించడానికి వారి యొక్క కృషి, ఇదే కాకుండా యాదాద్రి దేవాలయం మీరు చూసే ఉంటారు, వాటి యొక్క అభివృద్ధిలో కారణంగా నేను నిరంతరం అక్కడ రాత్రి పగలు కష్టపడడం జరిగింది. ఆ యొక్క దేవాలయం కూడా నిజంగా 3 పూలు 6 కాయలు తిరుమల తిరుపతి దేవస్థానంలాగా వెలగబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి మనకు 2వ తిరుపతిగా పేరుగాంచుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు వారికి మెండుగా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వారికి, సభ వాళ్లకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆనందాచారి గారి ఆనంద ప్రకటనకు ధన్యవాదాలతో, హృదయ తంత్రులే వీణగా మీటితే తప్ప కళ పండదు. అలాంటి తంత్రి వాద్య కళాకారులు పెద్దలు దాసరి కొండప్ప గారు. ఘనమైన ఎరుగా గండి దాటినవాడు మానవాలోకముల లేనివాడు కామంబులన్నీయు కడకు దిమ్మినవాడు ఆశపాశములోన పడగబోడు రాగద్వేషములన్నీ త్యాగి అయ్యినవాడు ఉండి లేనివాడు దండివాడు వసుదలోన మాయ గెలిచినవాడు
మాన్యుడతడు పరమ గురు రాయ బలి బలి పాపరైత దాసరక్షణ సద్గురు దేశికేంద్ర మానస నీవు బుద్ధి కలిగి మానస నీవు జయ శ్రీరామ్. హలో మనది ఇక్కడ దాసరి కొండపంటారు సార్ మనది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం ముఖ్యమంత్రి గారికి నమస్కారం. ధన్యవాదాలు. ఇందాకే అనుకున్నాం, వందలాది గీతాలతో బంజారా సంస్కృతిని ఉద్దీపింపచేసి భగవద్గీతను మరి బంజారా భాషలోకి అనువదించిన ఈనాటి పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో ఒకరు బంజారా కేతావల్ సోమలాల్ గారు. सामलोर भाईन सगा पचारे लाख अन पचारे सवा लाख पचारे से जोगत मन संगा तो काकोटीज में गंगा आज नायके मुणा तमार मुणा एक गीत बोलू छू सामलतानी आशीष दोर नायक भरत जाति न सदा सदा धरती आडिन सदा सदा भरत जाति न सदा सदा धरती आडिन सदा सदा पृथ्वी प्रतापन गांधी चाचन मातन तन सदा सदा पृथ्वी प्रतापन गांधी चाचन मातन तन सदा सदा भरत जाति न सदा सदा धरती आडिन सदा सदा गंगा यमुना कृष्ण गोदावरी सरस्वती से तरी भरी गंगा यमुना कृष्ण गोदावरी सरस्वती से तरी भरी चांदन तारा दाड़ो जगे माँ सेतीश्वर तू हरी भरी चांदन तारा दाड़ो जगे माँ सेतीश्वर तू हरी भरी भरत जाति न सदा सदा धरती आडिन सदा सदा विंध्य हिमालय जीत रबोट्टु कन्याकुमारी काश्मीर गेट्टु विंध्य हिमालय जीत रबोट्टु कन्याकुमारी काश्मीर गेट्टु ग्रंथु खुराना बाइबल गीता एक्कजराता एक्कजदाता ग्रंथु खुराना बाइबल गीता एक्कजराता एक्कजदाता भरत जाति न सदा सदा धरती आडिन सदा सदा हिंदू मुस्लिम क्राइस्तव सिख हमसे हिंदुस्तानी हिंदू मुस्लिम क्राइस्तव सिख हमसे हिंदुस्तानी हमसे हिंदुस्तानी हमसे हिंदुस्तानी हमसे हिंदुस्तानी हमसे हिंदुस्तानी भरत जाति न सदा सदा धरती आडिन सदा सदा भरत जाति न सदा सदा. जय हिंद. వారి గొంతెత్తి పాడిన పాటలోనే